ఇలా మేము తెచ్చినాయి రైలు నడుస్తూ ఉంది, పాస్పోర్ట్ ఆఫీస్ నడుస్తూ ఉంది, కేంద్ర విద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి, శాతావన యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇలా అనేక కార్యక్రమాలు ఈ యొక్క మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చినాం. అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో తప్ప మేము ఇది ఫలానా పూర్తి చేసినామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మేము కార్పొరేషన్ చేసినాం కాబట్టి స్మార్ట్ సిటీ అయింది కావచ్చు. స్మార్ట్ సిటీ ఓన్లీ అవినీతికి అడ్డాగా మార్చుకొని పదవి ముగిసిన సందర్భంలో తిరిగి వేరే పార్టీలో చేరి మీరు నీతివంతులుగా మారితే శంఖంలో వేయంగానే నీళ్లు తీర్థమవుతాయి కావచ్చు. కానీ పార్టీ మారంగానే మీరు పుణితులు కాదు. ప్రజలకు మీ చరిత్ర తెలుసు, ఎవరెవరిని వేధించిందో తెలుసు. అందుకే ప్రజలను మరొక్కసారి మేమందరం కూడా హృదయపూర్వకంగా ఒకసారి ఆలోచన చేయండి, విచక్షణ ఉపయోగించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి కరీంనగర్ పరిపాలన నీతివంతంగా ఆదర్శవంతంగా కొనసాగే విధంగా మా ప్రజాపాలన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, పార్టీ అధ్యక్షుని పక్షాన, మేము ముగ్గురం మంత్రులంగా, శాసనసభ్యులంగా, పార్టీ యావత్ నాయకత్వం కరీంనగర్ పాత జిల్లా కేంద్రమైన ఈ కరీంనగర్ కార్పొరేషన్ ప్రజల్ని కోరుతోంది.